హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ స్టోరీ మొత్తం చెప్తున్నాను భయ్య. అసలు పార్ట్ 2లో ఏముంటుంది, అసలు దేనివల్ల పుష్పరాజ్ ఇంతలా ఎదుగుతాడు, అదే కాకుండా కొన్ని ఇంట్రెస్టింగ్ విలన్ క్యారెక్టర్స్ అయితే ఉన్నాయి, అవేమి ఏమవుతాయి అనమాట పూర్తిగా మాట్లాడుకుందాం. అసలు అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ ఎలా ఉంటుంది అనమాట డీటెయిల్గా మాట్లాడుకుందాం భయ్య. ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే కొద్దిగా లైక్ చేయండి. ఇక వీడియోలో అయితే ఎంటర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయ్య, మనకి పుష్ప 1 మూవీలో మనకి స్టార్టింగ్లో చూపించారు ఏంటంటే వాళ్ళ అమ్మని రేషన్ బియ్యం దగ్గర వెళ్తే అందరి ముందు అయితే అవమానిస్తాడు భయ్య పుష్పరాజు వాళ్ళ అమ్మని, ఒక సేట్ అనమాట. అయితే అల్లు అర్జున్ అనమాట ఆ గేదెలు అమ్మేసి సేట్ని కొట్టి అందరి ముందు అనమాట అవమానిస్తాడు. అదే రకంగా పార్ట్ 2లో స్టోరీ కూడా ఉంటుంది భయ్య. పుష్ప ఏది ఉంచుకోడు, అన్నీ తిరిగి చేస్తాడు అనే రకంగా అయితే పార్ట్ 2 స్టోరీ కూడా మొదలవుతుంది భయ్య. అయితే పార్ట్ 2లో అనమాట చాలామంది విలన్స్ అయితే ఉంటారు భయ్యో. ఇక జగత్ బాబు గారు అయితే సీఎంలో అయితే ఉంటారు ఈ మూవీలో. అలాగే జాల్ రెడ్డి ఉన్నాడు. ఫహద్ ఫాసిల్ ఆర్మీలో అయితే వెళ్ళారు, అంటే పోలీసులో ఉండి ఆపలేనని ఆర్మీలో అయితే వెళ్ళారు. అది కాకుండా దీంట్లో అనమాట కేశవ క్యారెక్టర్ కూడా విలన్లో అయితే ఉంటుందంట భయ్య. ఇది మామూలు విషయం కాదు. అదే కాకుండా దీంట్లో ఇప్పుడు జాల్ రెడ్డి వాళ్ళ అన్నయ్య ఉన్నాడుగా, ఆయన కూడా విలన్గా అయితే మారిపోతాడంట భయ్య. ఇక సునీలు అలాగనమాట అనసూయ, ఇంతమంది క్యారెక్టర్స్ అయితే ఉన్నాయి. వీళ్ళ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. అయితే ఈ స్టోరీ ఏంటి అనేది అనమాట ఇప్పుడైతే మాట్లాడుకుందాం. ఇప్పుడు పార్ట్ 1లో మనకి పుష్ప ఏది ఉంచుకోడు, పుష్ప మొత్తం తిరిగి ఇచ్చేస్తాడని చెప్తారుగా, అదే రకంగా అనమాట. దీంట్లో జగతి బాబు గారు పెద్ద సీఎం లాక్ అయితే ఉంటారంట భయ్య, ఒక పొలిటీషియన్ అంట. అయితే అల్లు అర్జున్తో ఒక కాంట్రవర్సీ అయితే ఏర్పడుతుందంట భయ్య. ఏంటంటే వాళ్ళిద్దరి ఒక సీన్ అయితే ఉంటుందంట. ఆ సీన్ వల్ల అల్లు అర్జున్కి నచ్చదంట. ఆయన అల్లు అర్జున్ని బాగా చీప్గా చూస్తాడంట. అంటే తక్కువ జాతి, ఇతను ఒక స్మగ్లర్, ఇతనితో నాకు పోటీ ఏంటి అనేలా అయితే ఉంటుందంట ఆ సీను. అయితే ఫోటోను లేకపోతే ఒక పెళ్లిలో అనమాట ఈ రకంగా అయితే జరుగుతుందంట గొడవ. అయితే అప్పటి నుండి అల్లు అర్జున్ అయితే అనుకుంటా అంటారు, నేనైతే ఇలా ఉంటే నన్ను అందరూ ఆపేస్తారు, కానీ నేను పొలిటికల్గా బాగా ఎదగాలి అని అనమాట ఆయన అయితే ట్రై చేస్తాడు. అదే రకంగా పుష్ప పార్ట్ 2 స్టోరీ మొత్తం ఉంటుంది భయ్య. అయితే పొలిటీషియన్గా ఎదగాలి అంటే భారీగా మనీ కావాలి, అది అందరికీ తెలిసిందే. అయితే ఆ మనీ కోసం అనమాట గంధపు చెక్కల వ్యాపారం భారీగా, అంటే స్మగ్లింగ్ అనమాట అన్ని దేశాలే తిరిగి మన అల్లు అర్జున్ అయితే చేస్తాడు భయ్య. అయితే మధ్యలో సిండికేట్లు అయితే ఉంటారు. సిండికేట్లతో ఎటువంటి పర్మిషన్ లేకుండా డైరెక్టర్ గారు అనమాట ఇతనే స్మగ్లింగ్ చేస్తాడు. దేశాలు తిరిగి జపాన్, చైనా, అమెరికా ఇలా అన్ని దేశాలు తిరిగి ఈయన అనమాట బాగా స్మగ్లింగ్ చేసి బాగా డబ్బులు సంపాదించి ఒక పొలిటీషియన్ అయ్యేలా అయితే ట్రై చేస్తాడంట భయ్య. అయితే దీంట్లో వచ్చే ప్రాబ్లమ్స్ అనమాట ఇప్పుడు మూవీలో అయితే మనం అయితే చూస్తాం. ఫహద్ ఫాసిల్ క్యారెక్టర్ అనమాట అసలు మామూలుగా ఉండదంట భయ్యో, చాలా పవర్ఫుల్గా ఉంటుందంట ఈ మూవీలో. అసలు అల్లు అర్జున్ని ఎక్కడెక్కడ ఆపాలి, ఏం చేయాలి, అసలు అతన్ని ఎదిగినివ్వకూడదు అని అనమాట ఆయన అయితే తయారవుతాడంట. అదే కాకుండా జాల్ రెడ్డి పుష్పరాజ్ని చంపేయాలని చూస్తాడంట భయ్య. ఫస్ట్ అనమాట రష్మిక మందన గురించి అయితే ఆయన అయితే పోరాడతాడు, కానీ తరువాత పుష్పరాజ్ని చంపాలని అనమాట ఆయన మొత్తం రెడీ అవుతాడంట. అయితే ఎండింగ్లో అనమాట ఆయన్ని గుల్ల కొట్టేశాడు పుష్పరాజ్. అయితే ఆయన పూర్తి కూలుకొని పుష్పరాజ్ని చంపాలి అనమాట గ్యాంగ్స్తో అయితే రెడీ అవుతాడంట. అదే కాకుండా ఇంటర్నేషనల్ గ్యాంగ్స్ కూడా వస్తారంట భయ్య. అంటే మధ్యలో అనమాట సిండికేట్లు ఉండకుండా ఈయనే బిజినెస్ చేస్తున్నాడుగా, దానికోసం అనమాట ఈ రకంగా అందరూ వస్తారంట భయ్య. అందుకనే డైరెక్టర్ సుకుమార్ గారు 3 సంవత్సరాలు తీసుకున్నారు, కానీ ఇటువంటి సీన్లో కూడా బోర్ కొట్టదంట భయ్య, అంత బాగా తీశారంట. ఇది మొత్తం ఎందుకు వచ్చింది, జగత్ బాబు పొలిటీషియన్ అవ్వడం కారణంగా. అయితే దీంట్లో అనమాట రావు రమేష్ గారు కూడా విలన్, అంటే పుష్పరాజ్కి ఎనిమిగా అయితే ఉంటారంట భయ్య. వీళ్ళంతమంది ఎనిమిల్ని ఎదుర్కొని ఆయన ఒక సీఎంలా ఎదగాలని ట్రై చేస్తాడంట భయ్య. ఇదే పార్ట్ 2 స్టోరీ భయ్య. అయితే దీంట్లో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే ఉన్నాయి. అంటే ఈ ఫహద్ ఫాసిల్తో కొన్ని వార్నింగ్ సీన్స్ అయితే ఉంటాయంట భయ్య. అయితే ఇలా అందరూ పుష్పరాజ్నే టార్గెట్ చేస్తారు భయ్య. దానికోసం అనమాట పుష్పరాజ్ కొన్ని రోజులు అనమాట వనవాసం తీసుకుంటాడు, అంటే అడవిలో అయితే వెళ్ళిపోతాడు. అదే రకంగా మన ట్రైలర్లో మనిషిని కాలుబెట్టిన అయితే చూపించారుగా, అది పుష్పరాజ్ కాదు. దాని తర్వాత అడవిలో కొన్ని సంవత్సరాలు ఉన్న తర్వాత ఆయన అయితే బయటకు వస్తాడు, గంగమ్మ జాతర సీనప్పుడు అనమాట. ఆ రకంగా బయటకు వచ్చి చాలామందిని అయితే చంపేస్తాడు. అది 20 నిమిషాలు అయితే ఉంటుందంట. అక్కడ ఫైట్ సీన్ అంత బాగుందంట. అదే కాకుండా అక్కడ ఒక సాంగ్ అయితే ఉంటుందంట, అరాచకం ఉంటుందంట భయ్య. ఓ నాయనో, ఈ రకంగా అయితే ఉండబోతుంది, నేనైతే ఊహించుకునే మతిపోతుంది నాది. అయితే దీంట్లో అనమాట మనకి రష్మిక మందనని కొద్దిగా అందంగా చూపించారు భయ్య. అంటే ఈ మూవీలో మనకి రష్మిక మందనని చాలా గ్లామర్గా అయితే చూపించారంట. అయితే పుష్పరాజ్ చైల్డ్హుడ్లో ఎంత ఆయనకి అన్యాయం జరిగింది, అదే కాకుండా తనని అనమాట ఎంతమంది అవమానించారు అనేది కూడా చూపిస్తారంట. వాళ్ళ నాన్న ఎవరు అనేది అనమాట క్లారిటీగా అయితే చూపిస్తారంట. అదే కాకుండా వాళ్ళ అమ్మకి ఎన్ని అవమానాలు జరిగాయో, అసలు చైల్డ్హుడ్లో ఏమేమి జరిగిందో మొత్తం చూపిస్తారంట భయ్య పార్ట్ 2లో. అంత కాన్ఫిడెంట్గా అనమాట లవ్, ఎమోషన్స్
యాక్షన్ అన్నీ కలిపాడంట భయ్య డైరెక్టర్ సుకుమార్ గారు. అంత బాగా వచ్చిందంట మూవీని చూసిన వాళ్ళు అనమాట పిచ్చెక్కి పోయారంట భయ్య, అంత బాగుందంట. ఈ అన్నిటిని మిక్స్ చేసి డైరెక్టర్ సుకుమార్ గారు అయితే మనకైతే ప్రజెంట్ చేస్తున్నారు. అయితే పార్ట్ 3కి లీడ్ గురించి ఇంకా బయటికి రాలేదు భయ్య. బయటకు వస్తే రేపు అయితే తప్పకుండా వీడియో చేస్తాం దాని మీద. కానీ మూవీ చూసిన వాళ్ళు ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్ మూవీ అని చెప్తున్నారు భయ్య. ఈ మూవీకి దాదాపు డే 1 300 నుండి 400 కోట్లు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని నాకైతే అనిపిస్తుంది. టికెట్ల రేటు ఎంత పెంచినా సరే. అయితే ఇంత మంచి అప్డేట్ అయితే ఇచ్చారు కదా ఫ్రెండ్స్. కొద్దిగా మన ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అండి ఫ్రెండ్స్.